Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారము. మానవులు జీవించడానికి ఆరోగ్యం అనేటువంటిది అవసరం. మరి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటిది మనము మంచి గాలి, నీరు మనం ఆహారంగా తీసుకున్నా మనకు ఒక్కొక్కసారి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి నడవాలి, శాకాహారం భుజించాలి. మంచి ఆరోగ్యం సంభవించడానికి, రోగాలన్నీ దూరం కావడానికి ఏం చేయాలి పంతులు గారని చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు. దానికి ఈరోజు చాలా మంచి రెమెడీ చెప్తాను, అందరూ చక్కగా వినండి. ఆరోగ్యం భాస్కరిచ్చేత్. ఆరోగ్యం అనేటువంటిది భాస్కరుడు అంటే సూర్యభగవానుడు ఇస్తాడు. మరి సూర్యభగవానుడు ఇస్తే మనకు సూర్యకిరణాలు ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి దినచర్యలో సూర్యకిరణాలు మన శరీరం మీద పడాలి. ఫస్ట్, ఎందుకంటే ఈ శరీరము పాంచభౌతికము, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువుతో ఏర్పడేటువంటిది. కాబట్టి ఈ సూర్య భగవానుని వలన మనకు ఆరోగ్యం మంచి ఆరోగ్యం దొరుకుతుంది. తర్వాత ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వారంతా కూడా సూర్య భగవాను ఉదయమే సూర్యుడు ఉదయించకముందే నిద్ర నుంచి మేల్కొని చక్కగా సూర్యుడికి నమస్కారం చేయాలి, లేదా సూర్య నమస్కారాలు, సూర్యుడికి కూడా నమస్కారం చేయాలి. తర్వాత ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము సూర్య అధర్వణ శీర్షము అని దొరుకుతుంది. సూర్య అధర్వణ శీర్షము అది సూర్యుని ఎదురుగా కూర్చుండి చదవాలి. 3 పూటలా ఎవరైతే చదువుతారో తప్పకుండా వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎంత పెద్ద భయంకరమైన రోగాలైనా దూరం అవుతాయి. ఇంకా సాయంకాలం సూర్యారాధన చేసేటప్పుడు, ఉదయం సూర్యారాధన చేసేటప్పుడు సూర్యుడిని కిరణాలు నీళ్ళల్లో పడేటట్టు ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో సూర్యబింబం పడేటట్టు చూసి చక్కగా సాయంకాలం ఆ నీళ్లతో స్నానం చేసి మళ్ళీ సూర్య అధర్వణ శీర్షం చదవాలి. ఆదివారం నుండి మొదలుపెట్టి, ఆదివారం ఎప్పుడు చదివినా పర్వాలేదు కానీ ఆదివారం నుండి మొదలు పెట్టాలి. లేదా ఆదివారము కృతికా నక్షత్రం వచ్చినప్పుడు సూర్య భగవానునికి సూర్య అధర్వణ శీర్షం చదవాలి. సూర్యునికి ఎదురుగా కూర్చుండి చదవాలి. ఎంత భయంకరమైన రోగమైనా దూరం అవుతుంది. తర్వాత ప్రతి ఆదివారము గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని భుజించాలి. ఆదివారం రోజు గోధుమల్ని గోధుమ రంగు వస్త్రములో గోధుమల్ని కట్టి 1 కిలో పావు గోధుమలు తీసుకొని గోధుమ రంగు వస్త్రములో కట్టి చక్కగా ఆదివారం నాడు ఏదైనా సూర్య దేవాలయం కానీ మహావిష్ణు దేవాలయం కానీ ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి చక్కగా ఆ గోధుమల్ని బ్రాహ్మడికి దానం చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే చక్కని ఆరోగ్యం అనేది లభిస్తుంది. నమస్కారం. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.